హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీకు ఒక హెల్దీ రెసిపీ షేర్ చేయబోతున్నాను, వెజిటేబుల్ కిచిడి. ఈ వెజిటేబుల్ కిచిడి మార్నింగ్ టిఫిన్ గాను, ఆఫ్టర్నూన్ లంచ్ గాను, నైట్ డిన్నర్ గాను ఎలాగైనా చేసుకోవచ్చు. సూపర్ టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడైతే వెజిటేబుల్ కిచిడి ఎలా చేయాలో చూద్దాం. వెజిటేబుల్ కిచిడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు రైసు, ఒక కప్పు పెసరపప్పు తీసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి అందులో ఒక బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ సాజీరా, 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి యాడ్ చేసి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, 4 బీన్స్, 1/2 కప్పు క్యారెట్, 1/2 కప్పు ఆలు, 2 టమాటాలను యాడ్ చేసి ఈ వెజిటేబుల్స్ అన్నీ ఒకసారి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసి వెజిటేబుల్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలాను. సో మసాలా ఈ వెజిటేబుల్కు పట్టిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ను, పెసరపప్పుని యాడ్ చేసి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న రైస్ను, కొత్తిమీరను అంతా వెజిటేబుల్కి కలిసేలాగా కలుపుకొని నేను 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు రైస్ తీసుకున్నా కాబట్టి 5 కప్పుల వాటర్ యాడ్ చేస్తున్నానండి. మీరు కిచిడి మెత్తగా తినాలనుకున్న వాళ్ళు 1 కప్పు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఈ కిచిడిని కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చి కుక్కర్లో ఉన్న ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి కిచిడిని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా వెజిటేబుల్ కిచిడి ఎలా చేశాను, చాలా ఈజీ కదా. మీకు టైం లేనప్పుడు మీ పిల్లలకి లంచ్ బాక్స్లకైనా చేసి పెట్టచ్చు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఫేస్బుక్ పేజ్ని, ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ యువర్ ఫుడ్, ఎంజాయ్ యువర్ లైఫ్. బాయ్ బాయ్.